హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీ అండి. అదే కినోవా పులావ్. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కినోవాలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది వెయిట్ లాస్కి చాలా మంచి రెసిపీ అండి. ఎవరికైతే రైస్ని మిస్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉందో వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అందుకోసం అని చెప్పి మనం కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలో దాల్చిన చెక్క, లవంగం, కొంచెం యాలక్కాయల పౌడర్ వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకొని మంచిగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత దానిలో మనం ఏ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ కూరగాయలు అయితే అవైలబుల్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. నేను క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, బీన్స్ వేసుకున్నాను. మీరు దీనికి బదులు మష్రూమ్ కానీ లేదంటే క్యాలీఫ్లవరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత దానిలో నేను పచ్చి బఠానీ, కాబూలీ చనా నానబెట్టి పెట్టుకున్నానండి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిలో పసుపు, ఒక స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం కారం యాడ్ చేసుకున్నానండి. తర్వాత దానిలో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. మీ కారం మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం అవసరం పడదు. అలా అన్నీ వేసుకొని మనం వీటిని మంచిగా వేయించుకోవాలి. ఈ కినోవా అన్ని మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు. తర్వాత నేను దానిలో పావుగంట సేపు నానపెట్టుకున్న కినోవా కూడా యాడ్ చేసుకున్నానండి. కినోవాని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. అలా వేసుకున్న తర్వాత నేను కినోవా గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకున్నానండి. దీన్ని మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. ఇది రా కాదు కాబట్టి ఇది త్వరగానే ఉడికిపోతుందండి. దీనిలో నేను కొంచెం పుదీనాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మీరు శనగలకి బదులు రాజ్మా కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, కుక్కర్ ఉడికింది. ఉడికిన తర్వాత మీరు విజిల్ ఆరిపోయిన తర్వాత తీసుకోవాలండి, లేదంటే కుక్కర్ ఆవిరి తగులుతుంది. చూసారు కదా, పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే వెయిట్ లాస్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది వెయిట్ లాస్కే కాదు, ఇది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. దీన్ని మనం రాయితాతో కానీ లేదంటే అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం లంచ్లో తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.